నమస్తే వెల్కమ్ టు హెచ్సివి న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మండల ప్రజా పరిషత్ కోఆప్షన్ సభ్యుడు ఎన్నిక ఏకగ్రీవం. ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి ఉదయ్ కుమార్ వెల్లడి. పర్యావరణ పరిరక్షణ కోసం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్ల వినియోగాన్ని వ్యాపార వర్గాలు నియంత్రించాలి. మున్సిపల్ కమిషనర్ బి శేషన్న. సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మున్సిపల్ చైర్పర్సన్ టి రాధిక. మండల ప్రజా పరిషత్ కోఆప్షన్ సభ్యుడిగా వైసీపీ అభ్యర్థి సయ్యద్ జానీ బాషా ఏకగ్రీవం కావడం పట్ల మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ హర్షం. భవిష్యత్తు తరాలకు మెరుగైన పర్యావరణం అందించే దిశగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని నిలిపివేయాలని ప్రజలు ప్రతిజ్ఞ చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ బి శేషన్న పేర్కొన్నారు. తెనాలి పురపాలక సంఘం రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సంయుక్త నిర్వహణలో గురువారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ తెనాలి కార్యక్రమంలో భాగంగా వ్యాపార వర్తక సంఘాల వారికి ఉప్పు బజార్లోని తాడిపర్తి అంజమ్మ కళ్యాణ మండపంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్లాస్టిక్ సంచులు నిషేధం, గుడ్డ సంచులని వాడదాం అనే నినాదాన్ని ప్రతి ఒక్కరూ విధానంగా మార్చుకోవాలని, తద్వారా పర్యావరణానికి మేలు చేసిన వారు అవుతారని మున్సిపల్ కమిషనర్ బి శేషన్న తమ ప్రసంగంలో పేర్కొన్నారు. పాల్గొన్న అధికారులు వ్యాపారులకు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం పెరగడం వల్ల జరిగే నష్టాలను వివరించారు. కార్యక్రమంలో కాలుష్య నియంత్రణ విభాగం అధికారి మాట్లాడుతూ 22 మైక్రాన్ల లోపు క్యారీ బ్యాగులు పూర్తిగా నిషేధించాలన్నారు. ప్రజలు అవగాహనతో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నియంత్రణలో భాగస్వాములు కావాలన్నారు. వ్యాపార వర్గాల వారు ఈ అవగాహన సదస్సులో పాల్గొనగా మున్సిపల్ ఉప కమిషనర్ లక్ష్మీపతి, ఎంహెచ్ఓ హెలెన్ నిర్మల, కౌన్సిలర్ దేశు యుగంధర్ తదితరులు పాల్గొన్నారు. స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి నెల 3వ శనివారం ఏదైతే ఉందో ఒక ప్రాంతంలోకి ఆయన వెళ్ళి ఒక డే అంతా కూడా అక్కడ స్పెండ్ చేసి అక్కడ కార్యక్రమాలు ఆయన స్వయంగా పాల్పంచుకొని ప్రజలందరూ కూడా జాగ్రత్త పరిచేటువంటి కార్యక్రమాలు వారు వెళ్ళిపోయారు. అందులో భాగంగానే మన పట్టణంలో కూడా మంచి కార్యక్రమాలు మీ అందరి సహకారంతో చేశాం. ఇప్పుడు ఈరోజు మళ్ళీ మనకి ఇంకేమైనా కానీ ఈ యొక్క ప్లాస్టిక్ను వాడేటువంటి క్రమంలో మనకేమైనా కానీ డౌట్స్ కానీ అపోహలు కానీ భయాలు కానీ ఇంకోటి ఏదైనా ఆల్టర్నేటివ్స్ విషయాలు కానీ ఇలాంటి విషయాలన్నిటిపైన ఒక మంచి అవగాహన కల్పించడానికి ఈరోజు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి ఈ గారు సైట్కి వచ్చారు. సో వారు మన మధ్యకు వచ్చి మనకు జరిగేటువంటి ఈ యొక్క ప్లాస్టిక్ వల్ల ఎట్లాంటి లాసెస్ ఉన్నాయి, అదేవిధంగా ఆల్టర్నేటివ్గా ఏది వాడుకోవాలి, వాడకపోతే ఇంకా జరిగేటువంటి లాసెస్తో పాటు ప్రభుత్వం ద్వారా ఉండేటువంటి లాస్, రూల్స్, రెగ్యులేషన్స్ ఏంటివి, వాటిని ఏ విధంగా ఎన్ఫోర్స్మెంట్ చేయబోతున్నాము అనేటువంటి అన్ని విషయాల గురించి కూడా ఈరోజు మీకు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. సో ఇందువల్ల సముద్ర గర్భంలో 8 మిలియన్ టన్స్ ఆఫ్ ప్లాస్టిక్ పేర్కొని పోయిందండి. సో ఫైనల్ గా మనం వాడి త్రో చేస్తాం కదా, కవర్స్ అన్ని ఇంట్లో దాచిపెట్టుకోరు కదా, యూజ్ చేస్తారు. యూజ్ చేసినాక దాన్ని త్రో చేస్తారు. త్రో చేసిన తర్వాత అది ఫైనల్ గా ఆన్ ఎర్త్ కానీ ఆన్ వాటర్ బాడీస్ లో కానీ కలుస్తుంది. సో 8 మిలియన్ టన్స్ ఆఫ్ ప్లాస్టిక్ అనేది ఇప్పుడు మన వాటర్ బాడీస్ లో ఉంది. ఇదే కనుక కంటిన్యూ అయితే 2050వ సంవత్సరానికి మనకి సముద్రంలో చేపలు, జల జీవరాశులు ఎన్నున్నాయో వాటి బరువు అంత ప్లాస్టిక్ పేర్కొనే దానికి స్కోప్ ఉందని శాస్త్రవేత్తల అంచనా. ట్రేడర్స్ అంటే మీరు ఇక్కడ మ్యానుఫ్యాక్చరర్స్ ని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రెగ్యులేట్ చేస్తుంది, కానీ ట్రేడర్స్ ని మేము రెగ్యులేట్ చేయలేము. ట్రేడర్స్ అనేది అర్బన్ లిమిట్స్ లో కమిషనర్ గారికి పవర్స్ ఉంటాయి. థిక్నెస్ ఆఫ్ ది 20 మైక్రాన్స్ ఉండేది, తర్వాత 40 మైక్రాన్స్ అయింది, తర్వాత 50 మైక్రాన్స్ అయింది. ఇవన్నీ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు మైక్రాన్స్ థిక్నెస్ ని పెంచుకుంటా పోతున్నారు. ఇప్పుడు నౌ ఇట్ ఈస్ ఫ్రమ్ 2022 ఆన్వర్డ్స్ ఇట్ ఈస్ 120 మైక్రాన్స్. 120 మైక్రాన్స్ లోపల ఉండే ప్లాస్టిక్ అనేది బ్యాన్ చేసినట్టే లెక్క. అంటే ఆ బ్యాన్ చేసిన ప్లాస్టిక్స్ ని మన ట్రేడర్స్ మిత్రులు ఎవరైనా మీరు సప్లై చేసినట్లు తెలిస్తే మీకు ఫస్ట్ ఇనిషియల్ గా ట్రేడ్ లైసెన్స్ రద్దు అవుతుందండి. మండల ప్రజా పరిషత్ కోఆప్షన్ సభ్యుడి ఎన్నికల ప్రక్రియ ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ మండల పరిషత్ అధ్యక్షుడు సభ్యుల సమిష్టి నిర్ణయం మేరకు ఏకగ్రీవం చేశారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో గురువారం కోఆప్షన్ సభ్యుడు ఎన్నికల ప్రక్రియలో ఉదయం 10 గంటలలోపు నామినేషన్ దాఖలు చేసే ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మండలంలోని తేలప్రోలు గ్రామానికి చెందిన సయ్యద్ జానీ బాషా
నామినేషన్ మినహా 10 గంటల గడువు ముగిసేలోగా మరో నామినేషన్ రాకపోవడంతో మధ్యాహ్నం 1 గంట తర్వాత మండల పరిషత్ సభ్యుల సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో సయ్యద్ జానీ బాషాను మండల ప్రజా పరిషత్ కోఆప్షన్ సభ్యుడిగా ప్రిసైడింగ్ అధికారి బి ఉదయ్ కుమార్ ఏకగ్రీవంగా ప్రకటించారు. అనంతరం కోఆప్షన్ సభ్యుడిగా సయ్యద్ జానీ బాషా చేత ప్రిసైడింగ్ అధికారి ఉదయ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రక్రియ అనంతరం కోఆప్షన్ సభ్యుడిగా బాధ్యతలు చేపట్ట సయ్యద్ జానీ బాషాను ఎంపీపీ ధర్మరాజులు చెన్నకేశవులు, మాజీ ఎంపీపీ చెన్నుబోయిన శ్రీనివాసరావు తదితర సభ్యులు దుశ్శాలువాలతో పూలదండలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ అత్తోట దీప్తి, కార్యాలయ సిబ్బంది ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టము 1994 నందు 153 విభాగం నందు 1వ ఉప విభాగం నందు నిర్దిష్ట పరచిన విధంగా ఆంధ్రప్రదేశ్ చట్టం 14/2020 అనుసరించి తెనాలి మండల ప్రజాపరిషత్ యొక్క కోఆప్షన్ సభ్యుని ఎన్నిక కోసం తెనాలి మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఈరోజు మధ్యాహ్నం 1 గంటల జరిగిన ప్రత్యేక సమావేశం నందు ఈ దిగువలో నిర్వహించిన అభ్యర్థి కోఆప్షన్ సభ్యుడిగా ఏకగ్రీవం అయినట్లు ఇందు మూలంగా దీన్ని ధృవీకరించమైనది. దానికి శ్రీ సయ్యద్ జానీ బాషా సన్ ఆఫ్ గఫూర్ మండల ప్రజాపరిషత్ యొక్క కోఆప్షన్ సభ్యులు తెనాలిగా ధృవీకరించమైనది. దీనికి నేను ప్రిసైడింగ్ ఆఫీసర్గా మీకు తెలియజేస్తున్నాను. నా పేరు ఉదయ్ కుమార్, హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ డిపార్ట్మెంట్. దీనికి మండలానికి స్పెషల్ ఆఫీసర్ని ఈరోజు ప్రిసైడింగ్ ఆఫీసర్గా చేయడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. సయ్యద్ జానీ బాషా అను నేను సయ్యద్ జానీ బాషా తెనాలి మండల ప్రజాపరిషత్ కోఆప్షన్ సభ్యునిగా ఎన్నికైనందున అమలులో ఉన్న శాసనం ప్రకారం భారత రాజ్యాంగం పట్ల యథార్థమైన శ్రద్ధానిష్టలు కలిగి ఉండగలనని నేను స్వీకరించుకోవు బాధ్యతను విశ్వసనీయముగా నిర్వహించగలనని భగవంతుని పేరిట సత్యనిష్టతో ప్రమాణం చేస్తున్నాను. మాజీ శాసనసభ్యులు అన్నాబత్తు శివకుమార్ గారికి అభినందనలు. కోఆప్షన్ నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉండగా ప్రజలందరికీ సంక్షేమం పంచామని, అంతకంటే మెరుగైన సంక్షేమం ఇస్తామని అధికారంలోకి వచ్చిన కూటమి నాయకులను వారు హామీ నిలబెట్టుకోవాలని కోరుతున్నామని, పార్టీ అధికారంలో లేకపోయినా మండల పరిషత్తులో వైఎస్ఆర్సీపీ బలమైన పాత్ర పోషించడం ఆనందంగా ఉందని వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. గతంలో జరిగిన మండల ప్రజా పరిషత్ ఎన్నికల్లో 18 స్థానాలు కైవసం చేసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల పరిషత్ అధికారాన్ని చేజిక్కించుకుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా కోఆప్షన్ సభ్యుడు ఎన్నికల్లో వైసీపీ తన పట్టు నిలబెట్టుకుంది. ఇక మండల పరిషత్ కార్యాలయంలో ఖాళీగా ఉన్న కోఆప్షన్ సభ్యుడు ఎన్నిక ప్రక్రియను గురువారం నిర్వహించిన నేపథ్యంలో తేలపోలు గ్రామానికి చెందిన సయ్యద్ జానీ బాషా నామినేషన్ మినహా మరొక నామినేషన్ రాకపోవడంతో జానీ బాషాను కోఆప్షన్ సభ్యుడిగా ఏకగ్రీవం చేశారు. ఈ క్రమంలో సయ్యద్ జానీ బాషా, ఎంపీపీ ధర్మరాజుల చెన్నకేశవులు తదితర ఎంపీటీసీలు వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ను కలిశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ జానీ బాషాకు శాల్వా కప్పి ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారం లేకపోయినా మండల పరిషత్ కోఆప్షన్ సభ్యుడు ఎన్నికలో జానీ బాషాకు ఇచ్చిన మాట నిలబెట్టుకోగలిగామని అన్నారు. నియోజకవర్గంలో సామాజిక న్యాయానికి తన వంతుగా పాటుపడిన విధానాన్ని శివకుమార్ వివరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తమకన్నా మెరుగైన సంక్షేమం ప్రజలకు పంచుతామని, ఇచ్చిన హామీని పక్కన పెట్టారని ఆరోపించారు. తమ కంటే మెరుగైన సంక్షేమం ఇవ్వాలని తాము కోరుతున్నామని అన్నారు. ప్రజల పక్షాన రానున్న రోజుల్లో పోరాటాలు కొనసాగిస్తామన్నారు. ఎంపీపీ ధర్మరాజులు చెన్నకేశవులు, మాజీ ఎంపీపీ శ్రీనివాసరావు తమ ప్రసంగాల్లో కోఆప్షన్ సభ్యుడు ఎన్నిక ఏకగ్రీవం కావడం పట్ల సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. అందరూ ఒక మాట మీదగా, ఒక తాటి మీదగా ఎంపీటీసీలు కానీ, అలాగే సోదరుడు చెన్నయ్య ఎంపీపీగా, అలాగే సోదరుడు శ్రీనివాస్ మండల పార్టీ అధ్యక్షుడిగా, ఎంపీటీసీలు మండల వైఎస్ఆర్ పార్టీ నాయకత్వం మొత్తం ఏకతాటిన ఈరోజు కోఆప్షన్ సభ్యుడి ఎన్నికలో ఇనానమస్గా రావటం అంటే డెఫినెట్గా ఇది వైఎస్ఆర్ పార్టీ బలం అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గత 5 సంవత్సరాల్లో పేదవాడికి సంక్షేమం అందించాం. 5 సంవత్సరాలు అనునిత్యం ప్రజల్లో ఉండి పేదవాడికి సంక్షేమం అందించాం. ఈరోజు పార్టీ ఓడిపోయినా, నేను ఓడిపోయినా మా హితం, మా అభిమతం ప్రజా సంక్షేమం. ఇప్పుడు ఉన్న పార్టీని కూడా మేము కోరుతున్నామంటే ప్రజలకు సంక్షేమం మీరు ఏమిస్తామన్నారో అది ఇమ్మనే మేము కోరేది. ఎందుకంటే మాకన్నా బాగా చేస్తామని చెప్పారు. ఆ సంక్షేమాన్ని ప్రజలకి ఈమెనే వైఎస్ఆర్ పార్టీ డిమాండ్ చేస్తుంది. నిజంగా చెబుతున్నాను, కోఆప్షన్ మెంబర్గా వైఎస్ఆర్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఇనానమస్గా చేసినందుకు తోటి ఎంపీటీసీ సభ్యులందరినీ, మండల నాయకత్వాన్ని,
ఎంపీపీ చనిపోయిన చెన్నకేశ్వరరావుని అందరిని అభినందిస్తూ నేను సంతోషపడేది ఏంటో తెలుసా, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ నేను కానీ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో అన్నాబోసి శివకుమార్ తెనాల్లో రాజకీయాల్లో సామాజిక న్యాయాన్ని ఇంప్లిమెంట్ చేసిన వ్యక్తులు. నా 5 years టెన్యూర్లో 5 సంవత్సరాల శాసనసభ్యుడిగా నేను ఈ నియోజకవర్గంలో అన్ని కమ్యూనిటీలకి రాజ్యాధికారం ఇచ్చే దాంట్లో భాగస్వామ్యం చేశాను. ఆ వర్గాలు ఉన్నాయో, ఈ నియోజకవర్గంలో ఏ కులాలు ఉన్నాయో, ఏ మతాలు ఉన్నాయో వాళ్ళందరికీ రాజ్యాధికారంలో భాగస్వామ్యం చేశాం. ఇప్పుడు కూడా నేను గర్వపడుతుంది ఏంటో తెలుసా, పార్టీ ఓడిపోయినా మండల పరిషత్ చెన్నకేశ్వర ఆధ్వర్యంలో మండల పరిషత్ ప్రెసిడెంట్గా ఉన్న ఎంపీటీసీలో 18 మంది ఉన్నా ఈరోజు కూడా ఒకే ఒక్క వర్డ్, సింగిల్ వర్డ్తో మైనార్టీకి ఈ పదవి ఇవ్వాలి మనం అప్పుడు చెప్పాం, మైనార్టీకి ఇద్దామని చెప్పి మాట నిలుపుకున్నాం. అదే తేలపల్లి గ్రామానికి చెందిన వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తకి ఇచ్చాం. మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ మాట మేరకు తేలపల్లి గ్రామంలో మండల ప్రజాపరిషత్ కోఆప్షన్ నెంబర్గా సయ్యద్ జాన్ బాషాకి ఇవ్వడం జరిగింది. అలాగే ఎంపీటీసీలు అందరూ సహకరించి ఏకగ్నీయంగా నిర్ణయించడం జరిగింది. ఈ సందర్భంగా జాన్ బాషాకి పండగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీస్తున్నాం. మరి తేలపల్లి గ్రామం అంటేనే వైఎస్ఆర్ పార్టీకి కంచుకోటగా ఉండేది. ఆ రోజు మా మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తెనాలి మండల ప్రజా పరిషత్ 21 ఎంపీటీసీలు గాను 18 ఎంపీటీసీలు వైఎస్ఆర్సీపీకి కైవసం చేసుకోవడం జరిగింది. అందులో భాగంగానే కోఆప్షన్ కూడా మొట్టమొదటి విడతగా తేలపల్లి గ్రామానికి ఇస్తే మహమ్మద్ గాలాబ్ అనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానికి అతను రిజైన్ చేయటం జరిగింది. అందులో భాగంగానే అదే గ్రామానికి ఇచ్చి ముస్లిం సోదరులకే ఇద్దామని నేను ఆ రోజు మాట చెప్పాను శ్రీనివాస్, మళ్ళీ వాళ్ళకే ఇద్దాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇంకా మనం బలంగా పార్టీ పనిచేయాలని చెప్పి కూడా ఏదైతే మాట ఇచ్చామో మాట తప్పకుండాలని చెప్పి కూడా ఆ రోజు చెప్పడం జరిగింది. మరి ఈరోజు మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ గారి మాట ఏదైతే ఇచ్చారో ఆ మాట ప్రకారమే తెనాలి మండల ప్రజా పరిషత్కు ఏర్పడినటువంటి కోఆప్షను మహమ్మద్ జానీ బాషాని ఏర్పాటు చేయమని చెప్పి మా ఎంపీటీసీ సోదరులందరికీ ఒక మాట చెప్పారు. అందరూ కూడా యునానమస్గా మరి సోదరుడు ఎంపీపీ ధర్మరాజు చెన్నకేశ్వర గారు కానీ జడ్పీటీసీ సోదరి ఉమ్మా ప్రణీత గారు మేమందరం కలిసి కూర్చొని మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ గారు ఏదైతే చెప్పారో ఆ మాట తప్పకుండా నెరవేర్చామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, వార్డు పర్యటనల సమయంలో వచ్చిన సమస్యల పరిష్కారంలో భాగంగా సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడం జరిగిందని మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక అన్నారు. స్థానిక నాజర్పేట మేడిశెట్టి వారి వీధిలో గురువారం 9,30,000 రూపాయల జనరల్ ఫండ్స్ తో నిర్మాణం చేపట్టనున్న సీసీ రోడ్డు పనులకు మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలకు ఇబ్బంది లేని విధంగా అభివృద్ధి పనులకు తగు ప్రాధాన్యం కల్పిస్తున్నామన్నారు. రోడ్ల విస్తరణలో అక్రమాలను తొలగించడం అనివార్యమన్నారు. ప్రజలు సహకరించి పట్టణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. కమిషనర్ బి శేషన్న మాట్లాడుతూ పట్టణంలో చేపట్టే అభివృద్ధి పనుల్లో భాగంగా జనరల్ ఫండ్స్ నుండి సీసీ రోడ్డు ఏర్పాటుకు శంకుస్థాపన జరిగిందన్నారు. వార్డు పర్యటనలో ప్రజల అభ్యర్థన మేరకు మంత్రివర్యుల సూచనల మేరకు రోడ్డు పనులు చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఉప కమిషనర్ లక్ష్మీపతి, ఇంజనీరింగ్ విభాగం అధికారులు పాల్గొన్నారు. ఇదే రోడ్లోనే బురిపాలెం రోడ్లోనే వైడనింగ్ కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు మొదలుపెట్టడం, ఆర్చ్ని మళ్ళీ రీప్లేస్ చేసి చక్కటి ఆర్చ్, అలాగే శానిటేషన్లో కూడా 6 వెహికల్స్ సార్ ద్వారానే ప్రారంభోత్సవమైంది. సో మంచి శానిటేషన్, అలాగే అభివృద్ధి కార్యక్రమాలను, అలాగే సంక్షేమ పథకాలను అన్నింటినీ కూడా సమానంగా అందరికీ అందించి ఈ పట్టణాన్ని మంచి అభివృద్ధి పథంలో, సంక్షేమ పథంలో ఉంచి ఆరోగ్యవంతమైన సౌకర్యవంతమైనటువంటి ఈ ప్రాంతంగా చేయడానికి గౌరవ మంత్రివర్యులు గారు, అలాగే ప్రజాప్రతినిధులు, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, అలాగే ప్రజలు అందరం కూడా కలిసి చక్కగా చేసుకుంటేనగా అందరికీ అందుబాటులో ఉండనేసి ప్రతి ఒక్కరికి మా యొక్క రిక్వెస్ట్. అలానే అభివృద్ధిలో భాగంగా కొన్ని వార్డుల్లో వర్క్ చేస్తున్నాము, కొన్ని స్టార్ట్ చేస్తున్నాయి. ఈ రోజున ఇక్కడ 9వ వార్డులోనే ఈ సీసీ రోడ్డు శంకుస్థాపన చేయడం జరిగింది. ప్రజలందరికీ ఈ వార్డులోకి వచ్చినప్పుడు ఈ రోడ్డు సమస్య ఉందని మా దృష్టి తీసుకొచ్చారు. దానిలో భాగంగానే ఈ రోజున శంకుస్థాపన జరుగుతుంది. అలానే నేను కౌన్సిలర్ దృష్టి కూడా పెట్టి కౌన్సిల్లో ఆమోదించినాక ఈ రోడ్డు వేయటం జరుగుతుంది. అలానే కొన్ని వార్డుల్లో కూడా వర్క్ చేయాల్సినవి ఉన్నాయి. డ్రైన్స్ కానీ, రోడ్స్ కానివ్వండి,
అలానే చూస్తున్నారు ఈ రోజున ప్రజలందరూ. శివాజీ చౌక్లో మనం ఏ రకంగా అభివృద్ధి పనులు చేస్తున్నాము, ఏ వర్క్ స్టార్ట్ చేసినా మన మున్సిపాలిటీ నిధుల నుంచే మామూలుగా జనరల్ పనుల నుంచి ఈ వర్కులు స్టార్ట్ అవుతుంది. ప్రజలందరికీ కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా చేయాలనేది ఈరోజు పార్కు డెవలప్ కానివ్వండి, అలానే సీసీ రోడ్లు కానివ్వండి, అలానే సైడ్ డ్రైన్స్ కానివ్వండి, అయినా కానీ ప్రజలకి ఇబ్బంది కలగకుండా చేయాలనేది మా ఆశయం. కూడా రాలింగవారి వీధిలో సీసీ రోడ్ నిర్మాణం, డ్రైన్ నిర్మాణానికి శ్రీకారం చుట్టినటువంటి గౌరవ మంత్రివర్యులు నాదెళ్ల మనోహర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా గౌరవ చైర్పర్సన్ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు 9th వార్డులో. అందరికీ ధన్యవాదాలు. మానవతా దృక్పథంతో సామాజిక భద్రతగా వ్యయ ప్రయాసాలు కూర్చి స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేసే ఉచిత వైద్య శిబిర సేవలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అనుభవజ్ఞులైన డాక్టర్లు వైద్య పరీక్షలతో ఉచిత మందులు అందించే నిర్వాహకుల సేవానిరతి అభినందనీయమని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నిర్వాహకులను అభినందించారు. మండలంలోని ఎరుకలపూడి గ్రామంలో చంద్ర సుబ్బారావు స్మారక ఆయుర్వేద వైద్యశాల ఆశ్రమం ఆధ్వర్యంలో గురువారం ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలపాటి మాట్లాడుతూ సమాజంలో గౌరవప్రదంగా జీవిస్తున్నందుకు సమాజానికి మనవంతుగా ఎంతో కొంత సేవ చేయాలనే లక్ష్యంతో వైద్య సేవలను చేసేందుకు డాక్టర్లు ముందుకు రావటం, వీరందరికీ ఓ వేదిక ఏర్పాటు చేసి ప్రజలకు మెరుగైన వైద్య సేవలను చేరువ చేసిన నిర్వాహకులు అభినందనీయులని ఆలపాటి అన్నారు. గుంటూరు ఆస్టర్ రమేష్ హాస్పిటల్ వైద్య బృందం, గుండె వైద్య నిపుణులు డాక్టర్ సారంగి, జనరల్ మెడిసిన్ వైద్య నిపుణులు డాక్టర్ గీత, ఎముకల వైద్య నిపుణులు డాక్టర్ రవీంద్ర గోపి, ప్రసూతి వైద్య నిపుణులు డాక్టర్ భాను తేజలు వైద్య సేవలు అందించగా వైద్య శిబిరంలో మందులు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హనుమంత కుమార్, డాక్టర్ చందు హేమ, డాక్టర్ సుష్మిత, డాక్టర్ ప్రత్యూష, డాక్టర్ సతీష్ కుమార్, డాక్టర్ విశాల్ దేవ్, డాక్టర్ దీప్తి, డాక్టర్ సునీత, డాక్టర్ రవిశంకర్, డాక్టర్ చక్రవర్తి, దంత వైద్య నిపుణులు డాక్టర్ రిషి, రాహుల్ తదితర సిబ్బంది పాల్గొన్నారు. విద్యను నేర్చుకోవటమే కాకుండా ఆ విద్య ద్వారా ఈ రోజున వైద్యం చేయటం అనేది వాళ్ళ స్ట్రిక్ట్ కాన్సెప్ట్లో తీసుకోవటం. మరి ఆ కుటుంబంలో హేమ చదువుకొని పూర్తి చేసిన తర్వాత తనతో పాటు చదువుకున్న తోటి విద్యార్థుల్ని కూడా ఇక్కడ ఈ హాస్పిటల్ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయటం అంటే ఒక రకంగా నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు తెలిసిన 35 ఏళ్ల క్రితం ఉన్నటువంటి వెంకటరావు వైద్యశాల, ఆ తర్వాత నాకు తెలిసినటువంటి వెంకటరావు తర్వాత నడిపినటువంటి వైద్యశాల, ఇవాళ ఈ రోజున చందు సుబ్బారావు నడిపే వైద్యశాలని చూస్తూ ఉంటుంటే కాలానుగుణంగా వచ్చిన మార్పులకి అనుకూలంగా ఈ రోజున ఇంతమంది వైద్యం అందించేవాళ్ళు డాక్టర్స్, దాదాపు 3 లేడీ డాక్టర్స్, 2 జెంట్స్, మొత్తం 5 ఇక్కడ పనిచేయడం అనేది చాలా గొప్ప విషయంగా నేను భావిస్తూ ఉన్నాను. దాని తోడు సుబ్బారావు అబ్బాయి MBA పూర్తి చేసి సైకాలజీ కూడా ఆయన అభ్యసించి సైకియాట్రిక్ కాన్సెప్ట్లో కూడా ఆయన ఏ రకంగా వీళ్ళకి ట్రీట్మెంట్ చేయాలి, ఎట్లా ట్రీట్మెంట్ చేయాలి, దీన్ని మెడికల్ అండ్ సైకియాట్రీ రెండింటిని కూడా లింకప్ చేసుకొని ఇక్కడ ట్రీట్మెంట్ ఇవ్వటం అనేది ఒక ఉదాహరణమైనటువంటి అంశం. వాళ్ళ తండ్రి గారి పేరు, అదేవిధంగా ఈ రోజున 2వ తరమైనటువంటి చంద్ర సుబ్బారావు, 3వ తరమైనటువంటి హేమ, మరి అదేవిధంగా హనుమంతు, వీళ్ళందరూ కూడా హాస్పిటల్నే ఈ వైద్యంలో ఈరోజు ఎవరైతే రోగులు ఉన్నారో ఆ రోగుల్ని వీళ్ళందరినీ కూడా అదే కాన్స్టెంట్గా తీసుకొని వెళ్ళటం అనేది 3 తరాలుగా ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగించడం అనేది చాలా గొప్ప విషయం. డాక్టర్ చందు హేమ గారి బర్త్డే కాబట్టి ఇక్కడ ఏంటంటే చందు సుబ్బారావు గారు ఆయుర్వేద వైద్యశాలలో ఆస్టర్ రమేష్ హాస్పిటల్ నుంచి ఫ్రీ క్యాంపెయిన్ అనేది ఉచిత వైద్య శిబిరము అనేది ఇక్కడ రమేష్ హాస్పిటల్ నుంచి అరేంజ్ చేయబడింది. ఈ నెల 29వ తేదీ నుండి ఏప్రిల్ 4వ తేదీ వరకు గతంలో కంటే భిన్నంగా ఘనంగా తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డ్ ప్రాంగణం నందు ఆలపాటి శివరామకృష్ణ మెమోరియల్ ఎడ్ల బల ప్రదర్శన పోటీలు నిర్వహిస్తున్నట్లు వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు తెలిపారు. తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డ్ వేదికగా ఈ నెల 29వ తేదీ నుండి ఏప్రిల్ 4వ తేదీ వరకు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఆలపాటి శివరామకృష్ణయ్య మెమోరియల్ జాతీయ స్థాయి ఒంగోలు ఎడ్ల బల ప్రదర్శన పోటీల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి కావస్తున్నాయి. ఈ నేపథ్యంలో కార్యక్రమాల కన్వీనర్ వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు గురువారం యార్డు ప్రాంగణానికి చేరుకుని ఏర్పాట్లు పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ 2011వ సంవత్సరం నుండి ఒక కార్యాచరణగా 7 సంవత్సరాలు ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన, పాల ప్రదర్శన, అందాల పోటీలు నిర్వహించడంతో పాటుగా వ్యవసాయ రంగంలో రైతుకు ప్రయోజనం కల్పించే విధంగా విజ్ఞానదాయకమైన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశామని తెలిపారు.
తెలిపారు. అదే ఒరవడితో గతం కంటే భిన్నంగా రైతులకు ఆహ్లాదాన్ని పంచే విధంగా ఎడ్ల బల ప్రదర్శన పోటీలు, విజ్ఞానాన్ని పంచే విధంగా ఆధునిక వ్యవసాయ పద్ధతులను రైతులకు వివరించే తరగతుల నిర్వహణ కూడా ఉంటుందని అన్నారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో గ్రామీణ ప్రాంత రైతాంగం వేలాదిగా పాల్గొనే ఆనందాన్ని పొందే అవకాశాన్ని వినియోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్వహణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. జాతీయ స్థాయిలో ఎడ్లు ఈ పోటీల్లో పాల్గొంటూ ఉన్నారు. వేలాదిగా ప్రజలు ఈ పోటీలను తిలకించి సంతోషాన్ని, ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఈ పోటీల్లో పాల్గొనడానికి కానీ, పోటీలు ఆస్వాదించడానికి కానీ పార్టీలు, కులాలు, మతాలకి, ప్రాంతాలకు అతీతంగా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ నెల 29వ తేదీ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు నుంచి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి జన్మదినమైన ఏప్రిల్ 4వ తేదీ వరకు వారం రోజులు ఈ పోటీలు నిర్వహించబడతారు. ప్రతిరోజు కూడా తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు, మంత్రులు, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, అనేక మంది నాయకులు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనబోతూ ఉన్నారు. వేలాదిగా తరలి వచ్చి పోటీలను విజయవంతం చేయాలి, మీరు ఆస్వాదించాలి, ఆనందించాలి. ఇవన్నీ కూడా ప్రతిసారి జరుగుతున్న ఏర్పాట్ల కంటే ఈసారి ఘనంగా, ఇంకా ఎక్కువగా, ఉత్సాహంగా ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి, ఆనందించాలి, విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నూతన తెలుగు సంవత్సరం సర్వులకు అనుకూలతను ప్రసాదించాలని సంకల్పంతో సహస్ర గళ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాన్ని ఉగాది పర్వదిన వేళ ఏర్పాటు చేసినట్లు హనుమాన్ భక్తులు పుప్పుల వరదరాజులు పేర్కొన్నారు. స్థానిక వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పుప్పల వరదరాజులు మాట్లాడుతూ ఆలయ సత్రం కమిటీ చైర్మన్ నూకల వేణుగోపాలరావు పర్యవేక్షణలో ఈ నెల 30వ తేదీ శ్రీ విశ్వావసు నామ ఉగాది పర్వదిన వేళ సాయంత్రం 5 గంటలకు సహస్ర గళ హనుమాన్ చాలీసా పారాయణ, అనంతరం ములుకుట్ల విశ్వనాథ శర్మ పంచాంగ శ్రవణం, అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాలు ఉంటాయన్నారు. 1100 మంది భక్తులు ఏకకాలంలో హనుమాన్ చాలీసా పారాయణ ద్వారా నూతన తెలుగు సంవత్సరం విశ్వావసు సమాజంలోని అన్ని వర్గాలకు వారి వృత్తుల్లో రాణింపు కలగాలని, అందరి జీవితాలకు అనుకూలత సిద్ధింపచేయాలని తలపెట్టిన సహస్రగల హనుమాన్ చాలీసా పారాయణలో పాల్గొని శుభ ఫలితాలు పొందాలని కోరారు. ఈ సమావేశంలో సంత్రం కమిటీ ఇన్ఛార్జ్ వక్కలగడ్డ గంగాధరరావు, గ్రంథి వెంకట విశ్వేశ్వరరావు, గొడపర్తి సాయి హరిరామ్, నూకల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం గత 3 సంవత్సరాలు ఇది 4వ చేస్తున్నాం. 22, 23, 24 ఇలా ప్రతి సంవత్సరం కూడా చేసుకుంటూ వస్తున్నాం. ఈ సంవత్సరం కూడా ఉగాది వేడుకల్ని అత్యంత వైభవంగా చేయాలని మరి మా కమిటీ వారి నిర్ణయం మేరకు చేస్తున్నాం. ఆ రోజున సాయంత్రం 6 గంటలకి సహస్ర గళ హనుమాన్ చాలీసా పారాయణ అంటే 1100 మంది కూర్చొని హనుమాన్ చాలీసా పారాయణ చేయటం, మరి కూచిపూడి నృత్యం, అలానే మరి ముఖ్యంగా మరి ఉగాది అంటేనే పంచాంగ శ్రవణం కాబట్టి ఆ రోజున ములుకుట్ల విశ్వనాథ శర్మ గారిచే పంచాంగ శ్రవణం ఉంటుంది. తదుపరి అన్నప్రసాద వితరణ ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా, తెనాల్లో ఉన్న ప్రజలందరూ, భగవద్భక్తులు అందరూ ఈ యొక్క తెలుగు సంవత్సరం ఉగాది విశ్వావసు నామ సంవత్సరం ఉగాది వేడుకల్ని మరి ఘనంగా నిర్వహించుకుందాం. మీరందరూ కూడా విచ్చేసి ఆ యొక్క హనుమంతుడి కృపకు పాత్రలు కావాలని, అలాగే శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ లభించాలని ప్రార్థిస్తూ 30వ తారీఖు ఉగాది సందర్భంగా విశ్వావసు నామ సంవత్సరం సందర్భంగా ఆ రోజు సాయంత్రం 5 గంటలకి ములుకుట్ల విశ్వనాథ శాస్త్రి గారి చేత పంచాంగ శ్రవణం ఉంటుంది. తర్వాత 1108 మంది చేత శాస్త్రగల హనుమాన్ చాలీసా పారాయణం ఉంది. తర్వాత అందరికీ అన్నప్రసాదం ఉంది. అందరూ తెనాలి పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. జై వాసవి. ప్రస్తుతం ఉన్న తెనాలి బార్ అసోసియేషన్ కార్యవర్గమే 2025-26 సంవత్సరానికి కూడా కొనసాగుతుందని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బేతాళ ప్రభాకర్ స్పష్టం చేశారు. తెనాలి కోటూర ప్రాంగణంలో బార్ అసోసియేషన్ కార్యాలయంలో గురువారం కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించినట్టు బేతాళ ప్రభాకర్ మీడియాకి తెలిపారు. సమావేశంలో తీర్మానించిన అంశాలను వివరించారు. 2024-25 వరకు కొనసాగిన బార్ అసోసియేషన్ కార్యవర్గం యథాతథంగా 2025-26 సంవత్సరం వరకు కూడా కొనసాగుతుందని స్పష్టం చేశారు. మెజార్టీ సభ్యుల ఆమోదం మేరకు కొనసాగిస్తున్నట్టు తెలిపారు. అదేవిధంగా బార్ అసోసియేషన్ భవన నిర్మాణానికి సాయశక్తితో కృషి చేస్తున్నామని అన్నారు. న్యాయవాదులందరూ అభిప్రాయ భేదాలు లేకుండా సహకరించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి హరిదాస్ గౌరీశంకర్, అన్నం పెన్నారావు తదితర సభ్యులు పాల్గొన్నారు. 3/2025 ఈ రోజున తెనాలి బార్ అసోసియేషన్ నందు మా తెనాలి బార్ అసోసియేషన్ సభ్యులందరం కూడా జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ జనరల్ బాడీ మీటింగ్లో ఎజెండాలు 1
ఎలక్షన్ జరపడం, 2 బార్ అసోసియేషన్ నిర్మాణం గురించి, అలాగే సైకిల్ స్టాండు, బార్ అసోసియేషన్ బార్ బాయ్కి జీతం శాలరీ పెంచడం అనే అంశాల మీద మాట్లాడుకోవడం జరిగింది. ఈ అన్ని అంశాలను కూలంకషంగా చర్చించుకొని ఈ యొక్క ఎలక్షన్ని మేమే పాత బాడీగా ఎవరైతే 2024-25కు చేశామో అదే బాడీని మా సభ్యులందరూ కూడా 100 మందికి పైచీలకు హాజరయ్యారు మీటింగ్కి. వారందరూ కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేసి పాత బాడీ అంటే మా బాడీనే మళ్ళా పనిచేయమని చెప్పి వాళ్ళంతా కోరడం అయింది. కాబట్టి మేము చేయాల్సిన పనులు మొట్టమొదటిగా ఏదైతే అపరిష్కృతంగా మిగిలిపోయిన తెనాలి బార్ అసోసియేషన్ బిల్డింగ్ విషయంలో మేము ఆర్నేసులు కృషి చేస్తామని, ఈ బార్ అసోసియేషన్ సమస్యల మీద నిరంతరంగా పోరాటం చేయడం జరిగింది పెద్దల సహకారంతో. అలాగే ఇంకా పరిష్కారం కాని సమస్యలు ఎన్నో ఉన్నాయి. వాటి మీద మేమందరం కూడా దృష్టి పెట్టి వాటిని సక్రమంగా నిర్వర్తించడం వల్ల బార్ అసోసియేషన్ సభ్యులందరూ కూడా మా మీద ఉన్న నమ్మకంతో మరోసారి మాకు అవకాశం ఇస్తే తప్పకుండా బార్ అసోసియేషన్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారనే సదుద్దేశంతో ఈరోజు జరిగిన మా జనరల్ బాడీ మీటింగ్లో అందరూ కూడా ఏకగ్రీవంగా మమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది. ఇది శుభపరిణామం. వీళ్ళని పాత కమిటీని కొనసాగించాలని కృతజ్ఞతతో వారికి సపోర్ట్ చేసి రాబోయే వాళ్ళు మాకు ఇచ్చిన హామీని దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరం వీళ్ళకి ఈ అవకాశం ఇస్తే ఖచ్చితంగా వీళ్ళు అపరిష్కారంగా ఉన్న అంశాన్ని పూర్తి చేస్తారని, అంటే ఏదైతే ఉన్నాయో అవన్నీ ఎజెండాలు ఉన్నాయి కాబట్టి అవి పూర్తి చేస్తారనే నమ్మకంతో మేము మెజార్టీ సభ్యుల అభిప్రాయంతో ఏకాభిప్రాయంతో వీళ్లకు కంటిన్యూ చేయడానికి మేము ఆమోదం చేయడం జరిగింది. పురపాలక సంఘానికి ప్రధాన ఆదాయ వనరులైన మార్కెట్ యార్డ్, కబేలా, సైకిల్ స్టాండ్ తదితర అంశాలకు వేలంపాట్లు నిర్వహించినట్లు తెనాలి పురపాలక సంఘ కమిషనర్ బండి శేషన్న తెలియజేశారు. తెనాలి పురపాలక సంఘ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో గురువారం నిర్వహించిన వేలంపాట్ల వివరాలను కమిషనర్ బండి శేషన్న మీడియాకు వివరించారు. పళ్ల మార్కెట్ మినహా మిగిలిన అంశాలన్నీ కూడా వేలంపాట్లు పూర్తయినట్టు తెలిపారు. ఈ వేలంపాట్ల కార్యక్రమంలో ఉప కమిషనర్ లక్ష్మీపతి, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజుకు వాయిదా వేసి ఈరోజు నిర్వహించడం అయింది. అందులో భాగంగానే పాటలు అన్నీ అయినాయి. దాంట్లో పళ్ళ మార్కెట్కి సంబంధించి ఒకటి ఇంకా అవ్వలేదు. దాన్ని రేపు నిర్వహించాలనుకుంటున్నాం. సో ఇవన్నీ కూడా సక్సెస్ అని కౌన్సిల్ వారు ముందు ప్లేస్ చేసేసి వారు ఒప్పుకుంటేనే నెక్స్ట్ ఇయర్ సంబంధించినటువంటి యొక్క అసలు వస్తువులు కార్యక్రమం హైయెస్ట్ పాటదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. తెనాలి రూరల్ సీఏగా నూతనంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన ఆర్ ఉమేష్ గౌరవపూర్వకంగా తెనాలి డీఎస్పీ జనార్దన్ రావును గురువారం కలిశారు. గురువారం రూరల్ పోలీస్ స్టేషన్లో బాధ్యతలు చేపట్టిన ఉమేష్ మీడియాతో తన అనుభవాన్ని పంచుకున్నారు. గతంలో తెనాలి పీసీఆర్లో విధులు నిర్వహించిన ఉమేష్ సత్తెనపల్లి, గురజాల, అద్దంకి రూరల్ సర్కిల్లో సీఐగా విధులు నిర్వహించినట్టు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామని అన్నారు. అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని అన్నారు. స్టేషన్ సిబ్బంది సీఐ ఉమేష్కు సాదర స్వాగతం పలికారు. తెనాలి కొత్తపేటలోని తాలూకా హైస్కూల్ ఎదుట నూతనంగా ఏర్పాటు చేసిన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నూతన కార్యాలయాన్ని గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి తెనాలి పట్టణానికి చెందిన పలువురు పుర ప్రముఖులు హాజరయ్యారు. తెనాలి కొత్తపేటలోని తాలూకా హైస్కూల్ ఎదుట ఉన్న నూతన భవనంలోకి యూనియన్ బ్యాంక్ సేవలను మార్చిన క్రమంలో గురువారం బ్యాంక్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో తెనాలి పట్టణంలోని పలువురు ఖాతాదారులు పాల్గొని బ్యాంక్ నిర్వాహకులకు అభినందనలు తెలియజేశారు. 1970 సంవత్సరంలో ప్రారంభమైన యూనియన్ బ్యాంక్ గత 40 సంవత్సరాలుగా ఖాతాదారులకు నమ్మకమైన సేవలు అందిస్తుందని బ్యాంక్ మేనేజర్ తెలిపారు. ఈ సందర్భంగా పలువురు ఖాతాదారులను బ్యాంక్ అధికారులు సత్కరించారు. కార్యక్రమంలో ఎల్ఐసి మేనేజర్ గౌతమ్, కె రామ్మోహన్ రావు, కె సుబ్రహ్మణ్యం తదితర ఖాతాదారులు, డ్వాక్రా సంఘాల మహిళలు పాల్గొన్నారు. బ్రాంచ్ మేనేజర్ గంగాధర్ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. కానీ డిపాజిట్స్ కానీ అకౌంట్స్ మెయింటైన్ చేయడం ఇక్కడ లోకల్ పీపులే చేస్తారు. సో వాళ్ళకి మేమెంతో రుణపడి ఉంటాం. డెఫినెట్గా ఇక్కడ వీళ్ళకి మంచి ప్రిమైసెస్ ఉండాలని ఎప్పటి నుంచో మేము అనుకుంటున్నాం. సో ఆ కళ మాకు ఈరోజు నెరవేరింది. సో సేవింగ్ కరెంట్ అకౌంట్స్ ఎక్కడ కస్టమర్ సర్వీస్ బాగుంటేనే ఉంటాయి. అలాగే కస్టమర్ సర్వీస్లో బ్రాంచ్ ప్రిమైసెస్ పాత్ర చాలా ఉంది. చాలా అందంగా ఉండాలి, కూర్చుంటే వాళ్ళకి సౌకర్యంగా ఉండాలి, వెయిటింగ్ టైం కూడా వాళ్ళకి ఆనందంగా ఉండాలి. అప్పుడే మోర్ అండ్ మోర్ బిజినెస్ రావడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల దీన్ని ఇలా తీర్చిదిద్దడం జరిగింది. ఒక మంచి అందమైన ప్రెమిసెస్ మనందరికి దొరికింది. మీకు సేవ చేయడానికి ఈ ప్రెమిసెస్ ద్వారా మాకు అవకాశం దొరికింది.
సో ఈ అవకాశాన్ని మీరందరూ సద్వినియోగం చేసుకోండి. పెద్దవాళ్ళందరూ ఉన్నారు. సార్, ఈ బ్రాంచ్ మీ చేతుల్లోనే ఉంది. డెవలప్మెంట్ కూడా మీదే బాధ్యత. సో మీకు కావాల్సిన సర్వీస్ డెఫినెట్గా మా టీం అందరూ బాలగంగాధర్ అండ్ హిస్ టీమ్ డెఫినెట్లీ మీ అందరికీ కావాల్సిన సర్వీసెస్, వాళ్ళు క్విక్ కస్టమర్ సర్వీస్, మీకు ఎటువంటి ఇష్యూస్ ఉన్నా అవి సార్ట్అవుట్ చేస్తారు. దయచేసి యూటిలైజ్ చేసుకోండి. ఐ నో కాంపిటీషన్ చాలా హెవీగా ఉంది బ్యాంకింగ్లో, బట్ యూనియన్ బ్యాంక్ కూడా ఎవరికి ఏం తక్కువ కాదు. మీరు ఆ పాయింట్ రియలైజ్ అవ్వండి. ఇంట్రెస్ట్ రేట్ కానీ ఎటువంటి విధమైన సర్వీసెస్ కానీ, ఇంతకుముందు ఒకప్పుడు ప్రైవేట్ బ్యాంక్స్ గురించి గొప్పగా చెప్పుకునేవాళ్ళం, అవన్నీ ఈ రోజున మన కళ్ళ ముందే ఉన్నాయి. సో అందరూ దయచేసి యూటిలైజ్ చేసుకుని ఈ మంచి ప్రెమిసెస్ని ఇంకా మా సార్ చెప్పినట్టు, మా రీజనల్ హెడ్ సార్ చెప్పినట్టు ఇంకా బాగా డెవలప్ చేయడానికి మీరందరూ కోఆపరేట్ చేయవలసింది కోరుచున్నాం. థ్యాంక్ యూ. ఇది ఈ బ్యాంక్ తోటి నాకు అనుబంధం 24 years నుంచి ఉందండి. ఈ బ్యాంక్ మేనేజర్స్ అందరూ నాతో చాలా గొప్పగా బాగుండేవాళ్ళు. ఇక్కడ జనరల్గా హోమ్లీగా ఫీల్ అయ్యామండి ఈ బ్రాంచ్కి రావడం. నేను చిన్న స్కూల్తో స్టార్ట్ చేశానండి తెనాలి టౌన్లో. ఇవాళ ఒక ప్రత్యేకమైన ఒక అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ అటుతోటి ఉన్నాం. ఈ బ్యాంక్తో నాకు చాలా అవినాభావ సంబంధం ఉంది, వ్యాపార పూర్వకంగాను. ఇంకా మిగిలిన అన్ని ఇష్యూస్లోనూ నేను వీళ్ళతోటే స్టార్ట్ చేశాను. నాకు సెంటిమెంట్గా కూడా ఇక్కడ లోన్ అయితే తొందరగా తీరుతుంది అనుకుంటున్నాను. బ్యాంకింగ్ లావాదేవీలను అంకిత భావంతో నిర్వహించే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సేవా కార్యక్రమాలు కూడా అంతే శ్రద్ధగా నిర్వహిస్తుందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనరల్ మేనేజర్ వి జగదీష్ కుమార్ తెనాలిలోని మహాత్మాగాంధీ సేవాశాంతి వృద్ధాశ్రమం నిర్వహించిన కార్యక్రమంలో అన్నారు. తెనాలి బురిపాలెం రోడ్లోని శ్రీ మహాత్మా గాంధీ సేవాశాంతి ఆశ్రమంలో సామాజిక బాధ్యతగా భారతీయ స్టేట్ బ్యాంక్ అధికారులు గురువారం 2 లక్షల రూపాయల విలువ గల ఉపయోగకర వస్తువులు అందజేశారు. ఈ వేసవిలో ఆశ్రమ వృద్ధులకు రక్షిత మంచినీరు అందించేలా ఆర్ఓ వాటర్ ప్లాంట్, ఫ్రిడ్జ్, గ్యాస్ స్టవ్, గ్రైండర్, వస్త్రాలు, నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న జగదీష్ కుమార్ మాట్లాడుతూ విస్తృతమైన బ్యాంకు లావాదేవీలు ఉన్న ఎస్బీఐ సేవా కార్యక్రమాలను కూడా అంతే శ్రద్ధతో కొనసాగించడం అభినందనీయమన్నారు. ఆశ్రమ వ్యవస్థాపకులు వజ్ర రామలింగాచారి మాట్లాడుతూ బ్యాంకింగ్ రంగంలోనూ సేవా రంగంలోనూ ఎస్బీఐ విధానం సామాజిక హితమని అన్నారు. సాయి లక్కరాజు సంధానకర్తగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో చీఫ్ మేనేజర్లు ఎన్ వెంకటేశ్వరరావు, చంద్రశేఖర్, రావుపాటి ప్రేమ్ కుమార్, మణికంఠ, కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. స్టేట్ బ్యాంకు ఆ రకంగా మీ అందరికీ భావిస్తుంది. ఈవెన్ ఇప్పటికి కూడాను స్టేట్ బ్యాంక్ మాకు ఇచ్చింది ఆపర్చునిటీ మీ అందరితో కలియడానికి. అండ్ ఈ రకంగా ఈ ఓల్డ్ ఏజ్ హోమ్కి గాంధీ వృద్ధాశ్రమం అండ్ రామలింగేశ్వర్ గారికి చాలా చాలా ధన్యవాదాలు. ఎందుకు అంటే ఇక్కడ ఫస్ట్ థింగ్ ఇది చూస్తేనే కొంచెం బాధగానే అనిపిస్తుంది, నచ్చని వస్తువు. కానీ సిఎస్ఆర్ యాక్టివిటీలో ఇక్కడ రావాలి. మీరే ఏంటి అంటే నాకు కూడా పేరెంట్స్ ఉన్నారు, అందరి పేరెంట్స్ అందరితో ఉంటేనే బెటర్ అన్నట్టుగా అనిపిస్తుంది. అలాంటిది ఇది అవసరం పడకూడదు. అలాగే చీరలు, అలాగే గ్యాస్ స్టవ్, మీకు మంచి నీరు తాగడానికి మంచినీరు సౌకర్యం, ఫ్రిడ్జ్ అంటే సమ్మర్ కాబట్టి ఫ్రిడ్జ్, ఇవన్నీ కూడా ర్యాక్స్, గ్రైండరు, ర్యాక్స్ ఇవన్నీ కూడా మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీకు ఇక్కడ వితరణ చేస్తుంది. దీనికి ముఖ్య కారకులు మా ప్రాంతీయ అధికారి జగదీష్ కుమార్ గారు మరి ఎంత అభిమానం ఉంటే, హ్యూమన్ కైండ్ ఉంటే ఇక్కడ దాకా వచ్చి వారు విలువైన టైంని వెచ్చిస్తున్నారంటే వారి గురించి నేను శ్లాఘిస్తున్నాను. గుర్తించడము, ఆశ్రమాన్ని గుర్తించడం జగదీష్ కుమార్ గారిలో ఉన్న విశేషత. ఏదో ఫార్వర్డ్ చేసేసి ఏదో చెక్కిచ్చేసి ఒక ఫోటో తీసుకురామని అనొచ్చు. ఆ హ్యూమన్ కైండ్ అక్కడ చూసి వాళ్ళు ఆ ఫీలింగ్స్ చూడాలి. మహిళా ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సహాయాన్ని మహిళా సంఘాలు సద్వినియోగం చేసుకోవాలని మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు అన్నారు. బుధవారం వేమూరు నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో డ్వాక్రా మహిళలకు ప్రధానమంత్రి అజయ్ పథకం ద్వారా డ్వాక్రా సంఘాల్లోని 13 మందికి 23 లక్షల రూపాయల వడ్డీ లేని రుణాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనందబాబు మాట్లాడుతూ డ్వాక్రా గ్రూపుల సృష్టికర్త ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుర్తు చేశారు. మహిళలను లక్షాధికారులుగా పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యొక్క ప్రధాన ధ్యేయమని అన్నారు. రుణాలు పొందిన మహిళలు రాయితీ పోను సకాలంలో తిరిగి రుణాలు చెల్లించి ఉపాధి అవకాశాలు మెరుగుపరుచుకోవాల్సి ఉంచారు. ఈ కార్యక్రమంలో వేమూరు వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్ జొన్నగడ విజయబాబు, పార్టీ నాయకులు గొట్టిపాటి భానుగంగాధర్, తూనుగుంట సాయిబాబా, గుమ్మడి శివ, ఏరియా కోఆర్డినేటర్ రమేష్, 5 మండలాల ఏపీఎంలు, డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు. అన్ని రంగాల్లో మహిళలను ముందు నిలబెట్టాలనే అంతకుముందు ఎంతమంది ఆలోచన చేసినా అది ఆచరణలో తీసుకొచ్చింది మాత్రం చంద్రబాబు నాయుడు గారు. దీని యొక్క ఆచరణ మాత్రం చంద్రబాబు నాయుడు అనేది మర్చిపోకూడదు. ఇప్పుడు కోటీశ్వరులు చేయాలనేది ఆయన తలంపు. ప్రతి కుటుంబం నుంచి కూడా, ప్రతి పేదరికంలో ఉన్నవాళ్ళు కూడా కోటీశ్వరులు కావాలనేది ఆయన కనే కళ,
ఆ కళకి తగ్గ విజన్తో అందరినీ ముందుకు నడిపించడానికి ఆయన ఆలోచన చేస్తూ ఉన్నాడు. అంటే ఆయన ఆలోచన తగ్గట్టుగా మనం కూడా అందిపుచ్చుకొని నడవాల్సిన అవసరం ఉంది. ఏదో ఈరోజు అధికారం ఇచ్చాడు, ఈ 4 రోజులు గడుపుకొని పోదాంలే తర్వాత సంగతి తర్వాత అని అనుకోడు, నవ్వుతారు. ఆయన 1995లో అధికారంలోకి వస్తే విజన్ 2020 అంటే 2020 వరకు ఆయన విజన్ చెప్తున్నాడు అని నవ్విన వాళ్ళు ఉన్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఏదైతే విజన్ చెప్పాడో 2020 అని, ఆయన చెప్పిన విజన్కి మించి అభివృద్ధి చెందింది. ఆ రోజు ఆయన ఐటీ రంగంలో అభివృద్ధి చేసినటువంటి ఘనత వల్ల ఇలా ప్రతి పల్లెటూళ్ళ నుంచి కూడా అమెరికాలో ఇతర దేశాల్లో పిల్లలు చదువుకున్న పిల్లలు సెటిల్ అయి ఉన్నారంటే అదంతా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు చదువు అంటే ఏదో BA BCom BSc చదువుకునేవాళ్ళు. టెక్నికల్ యుగం కావాలని ఇంజనీరింగ్ వ్యవస్థకి రూపుదిద్ది వందలాది ఇంజనీరింగ్ కాలేజీ, దాదాపు 300 కాలేజీలు పైన ఇంజనీరింగ్ కాలేజీలు ఆ రోజు ఆయన స్థాపించాడు. P4 సిస్టంలో ప్రతి ఒక్కరు కోటేశ్వర్లు కావాలి, ప్రతి ఒక్కరు ఎంటర్ప్రెన్యూర్గా పారిశ్రామికవేత్తలుగా చిన్న కుటీర పరిశ్రమల దగ్గర నుంచి అభివృద్ధి సాధించాలనే ఒక లక్ష్యంతో ముందుకు పోతూ ఉన్నారు. ఆ దిశగా ఈ డ్వాక్రా సంఘాలను కూడా పూర్తి స్థాయిలో బలోపేతం చేసుకొని ముందుకు పోవడానికి అనేక చర్యలు ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ఎందుకంటే ఆయన సృష్టించినటువంటి వ్యవస్థ, ఆయన మస్తిష్కంలో చేసిన ఆలోచన కాబట్టి ఎప్పుడూ దీని మీద ఆయనకి కొత్త ఆలోచనలు వస్తూనే ఉంటాయి. ఆ ఆలోచనలకు అనుగుణంగా ఈ వ్యవస్థను ముందుకు తీసుకెళ్తారని చెప్పి తెలియజేస్తున్నాను. ప్రముఖ రంగస్థల కళాకారులు, హార్మోనిస్ట్, నాటక సంస్థ నిర్వాహకుడు, నంది అవార్డు గ్రహీత దీపాల సుబ్రహ్మణ్యం ఇక లేరు. తెనాలి పట్టణానికి చెందిన ప్రముఖ రంగస్థలం కళాకారులు తిరుపతమ్మ నాటకం ద్వారా తెనాలికి తొలి నంది అవార్డు, ఉత్తమ సంగీతం అవార్డులను అందుకున్న దీపాల సుబ్రహ్మణ్యం పలు భక్తిరస పౌరాణిక పద్య నాటకాలను ప్రేక్షకులకు పరిచయం చేసిన గొప్ప కళాకారులు. తెనాలి పట్టణ రంగస్థల కళాకారుల సంఘం కోశాధికారిగా దీపాల సుబ్రహ్మణ్యం తమ సేవలను అందిస్తున్న నేపథ్యంలో హఠాన్ మరణం కళాకారులను దిగ్భ్రాంతికి గురిచేసింది. స్వల్ప అనారోగ్య కారణంతో గుంటూరు హాస్పిటల్లో చికిత్స పొందుతున్న దీపాల సుబ్రహ్మణ్యం గురువారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ఆయన భౌతిక కాయాన్ని గుంటూరు నుండి కళాకారుల దర్శనార్థం BC కాలనీలోని కళాకారుల సంఘ భవనం వద్దకు తరలించారు. శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా దీపాల సుబ్రహ్మణ్యం హఠాన్ మరణం చెందిన వార్త తెలుసుకున్న పలువురు కళాకారులు తమ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. తెనాలిలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి వైకుంఠపుర దేవస్థాన హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. తెనాలిలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో గురువారం స్వామివారికి భక్తులు సమర్పించే కానుకల హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని ఆలయ తనిఖీల అధికారిని శారదాదేవి పర్యవేక్షణలో నిర్వహించారు. సాయంత్రం వరకు కొనసాగిన కానుకల లెక్కింపు ప్రక్రియ అనంతరం భక్తుల నుండి స్వామివారికి కానుకల రూపంలో వచ్చిన ఆదాయ వివరాలను వెల్లడించారు. నగదు రూపంలో 29,59,479 రూపాయలు, 58 గ్రాముల 500 మిల్లీగ్రాముల బంగారం, వెండి 218 గ్రాములు కానుకలుగా వచ్చాయని అన్నారు. ఈ కార్యక్రమంలో దేవాలయ సిబ్బంది, స్కౌట్ సిబ్బంది, బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు హుండీ లెక్కింపు కార్యక్రమం జరుగుతుందండి. మొన్న జనవరి 17వ తారీఖు లాస్ట్ టైం హుండీ తీయటం జరిగింది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో 2 నెలల 13 రోజులకు గాను హుండీ లెక్కించడం జరుగుతుంది. పర్యవేక్షణ శ్రీ ఇన్స్పెక్టర్ దేవాదాయ ధర్మాదాయ శాఖ శారద గారు ఆవిడ అటెండ్ అవ్వడం జరిగిందండి. జనవరి 17వ తారీఖున తీసాము. అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా వీరి ఆధ్వర్యంలో కూడా మన ఈఓ గారు ఆధ్వర్యము, అలాగే ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యము వాళ్ళంతా కూడా దగ్గర ఉండి పర్యవేక్షణ చేస్తున్నారు, ఆలయ సిబ్బంది అంతా కూడా. అయితే మనకి ఈ నెల 30వ తారీఖున ఉగాది సందర్భంగా వివిధ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అలాగే ఉగాది పచ్చడి ఉదయం మొట్టమొదటిగానే 5 స్వామివారి అర్చన కార్యక్రమము, అలాగే భక్తులకి విశేష ఉగాది పచ్చడి అంటే ప్రసాదము, వేపపూస ప్రసాదం అన్నీ ఉంటాయి. అలాగే నిత్య భక్తులకి పెట్టే ప్రసాదాలు కూడా ఏర్పాటు చేయమన్నారు ఈవో గారు. తదుపరి సాయంత్రం కూడా పంచాంగ శ్రవణ కార్యక్రమం ఉంటుంది 5:30 ఆ ప్రాంతంలో. ఆ రోజు పంచాంగ శ్రవణ కార్యక్రమంలో పాల్గొని అందరూ కూడా స్వామివారిని దర్శించి తరించవలసి కూర్చున్నాము. విశ్రాంతి ఉద్యోగులు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం వల్ల మానసిక ఉల్లాసం కలుగుతుందని, మానసిక వికాసం ద్వారా హార్మోన్లు అభివృద్ధి చెందుతాయని ప్రముఖ వ్యక్తిత్వ వికాస వైద్య నిపుణులు డాక్టర్ ప్రొచ్యూర్ సుబ్బారావు తెనాలిలోని కవిరాజా పార్కులో గురువారం నిర్వహించిన సీనియర్ సిటిజన్ సమావేశంలో అన్నారు. తెనాలి కవిరాజా పార్కులోని సీనియర్ సిటిజన్ సమావేశం హాల్లో గురువారం సాయంత్రం సీనియర్ సిటిజన్స్ మార్చి నెల సమావేశాన్ని నిర్వహించారు.
సంస్థ ప్రధాన కార్యదర్శి మువ్వ సత్యనారాయణ అధ్యక్షత జరిగిన సమావేశంలో వ్యక్తిత్వ వికాస నిపుణులు డాక్టర్ ప్రత్యూష్ సుబ్బారావు ముఖ్య అతిథిగా పాల్గొని వృద్ధుల మానసిక వికాసానికి హార్మోన్స్ ఏ విధంగా దోహదపడతాయో వివరించారు. ఇందుకు గాను 6 ఆరోగ్య సూత్రాలను వెల్లడించారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రత్యూష్ సుబ్బారావును సీనియర్ సిటిజన్స్ కార్యవర్గం సాధారణంగా సత్కరించింది. ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్ సభ్యులు పాల్గొన్నారు. మనం స్ప్రెడ్ చేస్తే ఆనంద సూచికలను ఇక్కడ సెట్ చేస్తే ఆనంద హార్మోన్స్ ని రిలీజ్ చేసేటువంటి పద్ధతుల్లో ముందు మన దగ్గర, మన ఇంట్లో, మన పిల్లల దగ్గర, మన కోడల దగ్గర, మన కూతురు దగ్గర, మన అల్లుడి దగ్గర, భార్య దగ్గర హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ చేయగలిగినోడు ఈ భూమి మీద ఎక్కడైనా రిలీజ్ చేస్తాడు. ఎక్కడైనా రిలీజ్ చేస్తాడు. భార్యలైతే భర్త దగ్గరే. భార్యాభర్తల బంధం చాలా పవర్ఫుల్. ఈ భూమి మీద అత్యంత శక్తివంతమైన బంధం ఏంటంటే భార్యాభర్తల బంధమే. 1+1 ఉండాలనేది మా ఆలోచన. మేము కోరుకుంటున్నాం 1+1 భార్యాభర్తలు అంటే 1+1 రైటా రాంగా. కానీ కర్మ ఏంటంటే 1+1 more than 1000 కూడా కొట్టుకున్నారు. అలా మోస్ట్ డేంజరస్. ఆ ఇళ్లలో ఉన్న పిల్లలు, మనవాళ్ళు, మనవాళ్ళు నరకం అనుభవిస్తున్నారు. ఒక ఇంట్లో భార్యాభర్తలు, తాత నాయనమ్మలు, అమ్మమ్మ తాతలు ఎక్సలెంట్ గా ఆనందంగా ఉన్న ఇళ్లలో ఉన్న పిల్లలు వాళ్ళ ప్రపంచాన్ని శాసిస్తున్నారు. మిత్రులారా, రీసెంట్ గా సుధామూర్తి ఫేమస్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, భారతదేశంలో మొదటి మహిళా కంప్యూటర్ ఇంజనీర్ అయినటువంటి సుధామూర్తి ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. సీరియస్ గా పార్లమెంట్ ముందు నిలబడి సుధామూర్తి నీ ఇన్స్పిరేషన్ ఎవరంటే మా తాత. ఎట్లా మీ తాత నీకు ఇన్స్పిరేషన్ అంటే అమ్మాయి చెప్పినటువంటి అంశం ఏంటంటే మా తాత నాకు చిన్నప్పటి నుంచి నేను ఏం చెప్తే చేస్తాడు. వృద్ధాప్యంలో ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి? సెల్ ఫోన్ దగ్గర నుంచి ముఖ్యంగా ఆయన చెప్పింది సమాజ సేవ. ఎవరైతే సమాజ సేవ చేస్తూ ఉంటారో వాళ్ళకి అంతకు మించిన ఆనందం ఉండదు. మామూలుగా మనం వయసు మీరిపోయిందనుకొని కూర్చునే కంటే ఏదైనా మనకు చేతనైనంత వరకు సమాజ సేవ చేయటము, లేకపోతే ఇంకేదైనా మనకి కుటుంబ సభ్యులతో గడపటము, ఈ విధంగా కనుక చేసేటట్టయితే మనం ఆనందంగా ఉండటానికి ముఖ్య కారణం. అదేది కాకుండా ఈ టీవీ సీరియల్స్ చూడకుండా ఉండటం, సెల్ ఫోన్ ఎక్కువగా వాడకుండా ఉండటం, ఈ కనుక చేసేటట్టయితే ప్రశాంతంగా ఉంటారు. 10 మందితో స్నేహం ఏర్పరచుకోండి. 10 మందితో స్నేహం ఏర్పరచుకుంటే ఇంకా ఆనందంగా ఉంటారు. వేమూరు మండలం జంపని గ్రామానికి చెందిన శ్రీ చెన్నకేశ్వర స్వామివారి ఆలయ వంశపారంపర్య అర్చకులు, ప్రముఖ ప్రవచనకర్త, ఆగమ శాస్త్ర పండితులు మేడూరు శ్రీనివాసమూర్తికి ఈ నెల 30వ తేదీన బాపట్లోని భావనారాయణ స్వామి ఆలయ ప్రాంగణమునందు ఉగాది పురస్కారం అందజేస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి శ్యామ్ సుందర్బాబు తెలియజేశారు. ఆలయ కార్యనిర్వహణాధికారి గెత్తం శ్యామ్ సుందర్బాబు మీడియాతో మాట్లాడుతూ వేమూరు మండలంలోని జంపని శ్రీ చెన్నకేశ్వర స్వామివారి దేవస్థానం వంశపారంపర్య అర్చకులు, వైఖానస ఆగమ పండితులు, ఆధ్యాత్మిక ప్రవచనకర్త శ్రీమన్ మేడూరు శ్రీనివాసమూర్తికి దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 30వ తేదీన బాపట్లోని భావనారాయణ స్వామివారి ఆలయ ప్రాంగణంలో ఉగాది పురస్కారాన్ని అందజేయనున్నట్టు తెలిపారు. దుగ్గిరాల మండల పరిషత్ అధ్యక్షురాలిగా చిలుగురు గ్రామానికి చెందిన షేక్ జిబీన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం మండల పరిషత్ కార్యాలయం నందు జరిగిన సమావేశంలో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ప్రొసీడింగ్ అధికారి వి శంకర్ ఎన్నికను నిర్వహించారు. మండలంలో 18 ఎంపీటీసీలు గాను 11 మంది ఎంపీటీసీలు హాజరయ్యారు. తెలుగుదేశం పార్టీ నుంచి 9 మంది ఎంపీటీసీ సభ్యులు, జనసేన పార్టీ నుండి ఒక కోఆప్షన్ మెంబర్ హాజరయ్యారు. కోరం సరిపడా 9 మంది ఎంపీటీసీలు ఉండటంతో షేక్ జబీన్ టీడీపీ నుండి బి ఫారం పొందటంతో గొడవర్రు ఎంపీటీసీ సభ్యులు విశ్వనాథంపల్లి శివకుమార్ ప్రతిపాదించగా రేవేంద్రపాడుకు చెందిన ఎంపీటీసీ సభ్యులు కొప్పుల మధుబాబు బలపరిచారు. హాజరైన ఎంపీటీసీలో వేరే వారు పోటీలో లేనందున షేక్ జబీన్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు ఎన్నికల అధికారి ధృవీకరణ పత్రాన్ని అందజేశారు. అనంతరం ఎంపీపీ జబీన్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. తదుపరి ఎన్నికల అధికారి శంకర్, ఎంపీడీఓ ఏ శ్రీనివాసరావు, తహసీల్దార్ ఐ సునీతలు పుష్పగుచ్చాలను అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కార్యాలయ ప్రాంగణంలో కూటమి నాయకులు శాలువాలతో సన్మానించి పుష్పగుచ్చాలను అందించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు నందం అబద్దయ్య, పోతినేని శ్రీనివాసరావు, తమ్మిశెట్టి జానకిదేవి, కేశంనేని శ్రీ అనిత, పసుపులేటి శ్రీనివాసరావు, పసుపులేటి గణేష్, వెనిగల్ల శ్రీకృష్ణ ప్రసాద్, గూడూరు వెంకట్రావు, వాసిరెడ్డి శ్రీనివాస్, ఏల జయలక్ష్మి, ఎండి నిజాముద్దీన్, పాటిబండ్ల కృష్ణప్రసాద్, కొరిటాల సురేష్, కొండూరు ముత్తయ్య, గౌరనేని అనిల్, నెమలికంటి దాసు, ఉన్నం ఝాన్సీ, ఏమినేని కోటేశ్వరరావు, నర్రా శ్రీనివాసరావు, తోటకూర సీతారామయ్య, నందిపాటి జోగారావు, ఎండి జలాలుద్దీన్, పినపాటి కరుణాకర్, బుస్సా నాగరాజు, గద్దె వాసు, చుండూరు ఉమామహేశ్వరరావు, నాయుడు బాబురావు, పసుపులేటి రవి యాదవ్, వాసిరెడ్డి సుధాకర్, కాకబాబు, పర్వతనేని హర్ష, బొజ్జా బాలు, వివిధ గ్రామాల సర్పంచ్లు, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు మాట్లాడారు. నన్ను గుర్తించుకొని అసెంబ్లీలో నా గురించి మాట్లాడిన
శ్రీ నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా కష్టాల్లో అండగా నిలిచిన పోతినేని శ్రీనివాస్ గారికి, గూడూరు వెంకట్రావు గారికి, అబద్దయ్య గారికి, జానకిదేవి గారికి, అనిత గారికి, ఝాన్సీ గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. బీసీ సర్టిఫికేట్ ఇవ్వడానికి నిరాకరించి ఆనాటి ఎమ్మెల్యే దుర్మార్గంగా వ్యవహరించడం వల్ల ఆ రోజు మొట్టమొదట్లోనే జమీనా గారు ఎంపీపీ అవ్వాల్సిన సంగతి మనందరూ కూడా తెలుసు. ఎన్ని కుతంత్రాలు చేసినా, ఎన్ని దుర్మార్గాలు చేసినా కూడా మరి జమీనా కానీ విజయాన్ని ఎవరూ ఆపలేరనేది మరి ఈనాడు ఈరోజు ఎన్నికల ద్వారా తెలిసింది. ఆనాడు మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలుగా తెలుగుదేశం పార్టీ నియమించిన అభ్యర్థి షేక్ జబీనా గారు ఎన్నిక కావాల్సిన పరిస్థితుల్లో ఆనాటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అప్పుడు ఉన్న ఎమ్మెల్యే కానివ్వండి, అప్పుడు ఉన్న తహసీల్దార్ కానివ్వండి, అప్పుడు ఉన్న కలెక్టర్ గారు కానివ్వండి, ఒక మైనారిటీ బీసీ మహిళకి బీసీ సర్టిఫికెట్ ఇవ్వకుండా అన్యాయం చేయడం జరిగింది. పరిస్థితులు మారాయి. ఈ రోజున వైసీపీ ఎంపీటీసీలు కానివ్వండి, వారి నాయకులు కానివ్వండి, గతంలో ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కానివ్వండి, ఇక్కడ ఉన్న ప్రజలకు మొహం చూపించుకునే పరిస్థితుల్లో ఉన్నారు. ఈరోజు ఎన్నిక జరుగుతుంది, ఎక్కడ వారి జారు కనపడతలేదు. అందుకే న్యాయం గెలిచింది, ధర్మం గెలిచిందని చెప్తున్నాం. మన ప్రతి గ్రామం కూడా ఇంతకుముందు ఎప్పుడు చూడని విధంగా గ్రామం తయారవుతుందనే దానికి నిదర్శనమే మన కూటమి ప్రభుత్వం యొక్క ప్రత్యేకగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఏదైనా నిజం నిర్భయంగా చెప్పడానికి మన కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందనే దానికి ఇది ఒకటే నిదర్శనం. జబీనా గారి నాయకత్వంలో గ్రామాల్లో రోడ్లు వేసుకోవడం జరిగింది, మిగతా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. ఏదైనా ప్రజారంజక పాలన రావాలంటే కూటమిలో సాధ్యమవుతుందని చెప్పి మేము అందరికీ తెలియజేసుకుంటూ, ఏ ఆఫీసర్ అయితే మా జబీన్కి అన్యాయం చేసిందో ఇప్పుడైనా సరే చట్టపరంగా ఆమెకి శిక్షించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాను. తప్పనిసరిగా ఎంఆర్ఓకి తగిన శాస్తి జరగాల్సిందే. ఇది మాత్రం మా అందరి ఆశ, ఆలోచన. మా పై అధికారులు, నాయకులు గుర్తించి ఆ అధికారిని మాత్రం శిక్షించాల్సిందిగా, ఈమెకి ఆ రోజు సర్టిఫికేట్ ఎందుకు ఇవ్వలేదో కూడా వివరణ ఇవ్వాల్సిందిగా ప్రజలకు తెలియజేయాలని చెప్పి నా మనవి. సంవత్సరాల కాలంలో ఈ మండలంలో మంచి అభివృద్ధి పనులు చేస్తారని. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మండల ప్రజా పరిషత్ కోఆప్షన్ సభ్యులు ఎన్నిక ఏకగ్రీవం. ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి ఉదయ్ కుమార్ వెల్లడి. పర్యావరణ పరిరక్షణ కోసం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్ల వినియోగాన్ని వ్యాపార వర్గాలు నియంత్రించాలి. మున్సిపల్ కమిషనర్ బి శేషన్న. సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మున్సిపల్ చైర్పర్సన్ టి రాధిక. మండల ప్రజా పరిషత్ కోఆప్షన్ సభ్యుడిగా వైసీపీ అభ్యర్థి సయ్యద్ జానీ బాషా ఏకగ్రీవం కావడం పట్ల మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ హర్షం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ హెచ్సివి న్యూస్.